ఎవ్రీ వీక్ చెప్తా ఉన్నారు. ఎన్ని వారాలు ఉన్నాయి బైబిల్లో? 3, 9. ఇంకా నానా విధములైన వరాలు. ఓకే, 3 గిఫ్ట్స్, నానా విధాలు, 9 గిఫ్ట్స్. ఇంకా మనము గిఫ్ట్స్ కోసం చూసుకుంటా ఉన్నాం. ఎవరికైనా నేను ప్రాఫెసీ చేసినానా? ఎవరికైనా ప్రాఫెసీ చేసినానా? వెరీ గుడ్. ఎవరికైనా హీలింగ్ ప్రేయర్ చేసినానా? హీలింగ్ అయిందా? ప్రాఫెసీ చేసింది అయిందా? ఎవరికైనా మిరకిల్ జరిగిందా? మిరకిల్ జరగలేదా? హార్ట్లా హోల్ మిరకిల్ కాదా అది? హీలింగ్ అండ్ మిరకిల్ రెండు. అది హీలింగ్ కూడా జరిగింది, మిరకిల్ కూడా జరిగింది. ఎవరికైనా టంగ్స్ గిఫ్ట్ వచ్చిందా? ఇడా నేను ప్రేయర్ చేస్తే వచ్చింది. ఇంతమందికి వచ్చిందా? చేతుల కింద పెట్టండి. ఎవరికైనా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్ గిఫ్ట్ వచ్చిందా? నేను చేసినానా? మీకు తెలియకుండానే మీకు చేసిన ఆ టంగ్స్ గిఫ్ట్ ఇంటర్ప్రిటేషన్ చేస్తే ప్రాఫెసీ అయింది. అది మీ జీవితంలో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్ మీ జీవితంలో ప్రాఫెసీ అయిపోయింది. అది ఓకేనా? డెలివరెన్స్, దయ్యాలు పోయినాయి ఎవరికైనా? చాలామందికి పోయినాయి. పరిశుద్ధాత్మ ఎంతమంది పొందుకున్నారు నేను ప్రేయర్ చేస్తే? టంగ్స్ పొందుకున్నారు. చాలామంది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గిఫ్ట్స్ కూడా పొందుకున్నారు. మీకు తెలియదు పొందుకున్నారు అని. ఎంతమంది డ్రీమ్స్ గిఫ్ట్ పొందుకున్నారు కదా? నేను ఏం చేసిన? గిఫ్ట్స్ రిలీజ్ చేసినానా ఆయిల్ పెట్టి? ఎంతమంది తల మీద నేను ఆయిల్ పెట్టి ప్రేయర్ చేసిన? చేతుల కింద పెట్టండి. సో మీ జీవితంలో అది ఏం చేసిన? తాళం చెయ్యి ఆయిల్ అనాయింటింగ్ పెట్టి ప్రేయర్ చేస్తే మీ జీవితంలో అన్లాక్ అయింది. అన్లాక్ అయిన తర్వాత మీకు ఏమవుతుంది? డ్రీమ్స్ వస్తున్నాయి, బైబిల్ వర్సెస్ వస్తున్నాయి, విజన్స్ వస్తున్నాయి, కొన్ని వాక్యాలు వస్తున్నాయి. వస్తున్నాయా లేవా? చాలామంది హీలింగ్స్ కూడా జరుగుతున్నాయి. అవునా? ఓకే. 1 Corinthians 12:8 నానా విధములైన వరాలు నా జీవితంలోకి వెళ్ళి మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు చదవాలా? ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును రాసుకోండి. బుద్ధివాక్యం, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్. ఎన్ని వరాలు ఉన్నాయో చెప్తున్నా నేను. మీ జీవితంలో ఈ వరాలు స్టార్ట్ కావాలా? సో మీకు తెలవాలా ఎన్ని వరాలు ఉన్నాయో. బుద్ధివాక్యము నంబర్ 2, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ నంబర్ 1, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ నంబర్ 2. మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును. జ్ఞానవాక్యం నంబర్ 2. జ్ఞానవాక్యము, వర్డ్ ఆఫ్ విజ్డమ్ నంబర్ 3. మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును. ఫెయిత్, గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము నంబర్ 3. ఓకేనా? ఇవి ఒక కేటగిరీలో వస్తాయి. అది తర్వాత నెక్స్ట్. మరి ఒకనికి నంబర్ 4 ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను. గిఫ్ట్ ఆఫ్ హీలింగ్. నెక్స్ట్. మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు మిరకల్స్. నెక్స్ట్. మరి ఒకనికి ప్రవచన వరమును. ప్రాఫెసీ. నెక్స్ట్. మరి ఒకనికి ఆత్మల వివేచనయు. డిస్టింగ్విషింగ్ ఆఫ్ స్పిరిట్స్. ఆత్మను వివేచన, డిజర్న్మెంట్ ఆఫ్ స్పిరిట్స్, డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్. ఆత్మలను వివేచించడం అని అంటే నీలో ఏ ఆత్మ ఉంది? అడల్టరీ స్పిరిట్, లస్ట్ఫుల్ స్పిరిట్, దొంగతనం స్పిరిట్, మర్డర్ స్పిరిట్, ప్రైడ్ స్పిరిట్. ఏ ఆత్మ నీలో పరిశుద్ధాత్మనుడా ఏ ఆత్మ ఉన్నది అని డిజర్న్మెంట్ ఆఫ్ స్పిరిట్స్. నెక్స్ట్.
మరి ఒకనికి నానావిధ భాషలను. ఏంటి? హోలీ స్పిరిట్ టంగ్ స్పీకింగ్ గిఫ్ట్. గిఫ్ట్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ హోలీ స్పిరిట్ టంగ్స్. దాన్ని ఇంకో విధంగా కూడా ఆత్మలో మాట్లాడడం, స్పిరిట్లో మాట్లాడడం అని కూడా అంటారు. ఓకే, స్పీక్ ఇన్ స్పిరిట్, టంగ్స్ స్పీకింగ్, ఆత్మలో భాషలు మాట్లాడే వరం. టంగ్స్, స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఒక గిఫ్ట్. ఇక్కడ చూడండి ఇంకొక గిఫ్ట్. మరి ఇంకొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు. స్పీకింగ్ ఇన్ టంగ్స్, ఇంకొక వరము దాని అర్థం చెప్పే టంగ్స్ అంట. భాషలకు అర్థం చెప్పే టంగ్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్. స్పీకింగ్ ఇన్ టంగ్స్ వేరే, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ వేరే. గిఫ్ట్ అది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకో టంగ్స్లా, ఇంకొకరు వచ్చి దాన్ని నువ్వేం మాట్లాడుతున్నావు అని పరిశుద్ధాత్మ దేవా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వవా అని అంటే నీకు దేవుడు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్ కూడా ఇస్తాడు. అది ఒక వరం. ఎన్నైనాయి? ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయి? 9. 1 కొరింథీ 12వ అధ్యాయము 8, 9, 10, 11 లో ఇవి 9 రాసి ఉన్నాయి. రాసినాయా? 9 రాసినా. కానీ దానికి ముందు ఏమంటుండు? 8కి ఏమంటుండు? ఫస్ట్లో కృపావరములు. ఇక్కడ విను. ఇప్పుడు కృపావరములు వర్స్ 4లా ఏమంటుంది? కృపా వరములు ఉన్నాయి. నెక్స్ట్ కృపా వరములు. ఇవన్నీ ఏం వరములు? ఇవన్నీ దేవుని స్వభావం. ఏం స్వభావము? దేవునికి కృపగల స్వభావం ఉంది. ఆ దేవుని కృపలో నీకు గిఫ్ట్స్ ఇస్తున్నాడు. అర్థమైందా? దేవుడికి నీ మీద కృప ఉంది కాబట్టి, దేవుడు కృపగల దేవుడు కాబట్టి ఆ కృపలో నీకు గిఫ్ట్స్ ఇస్తున్నాడు. ఆ గిఫ్ట్స్లలో ఈ 9 1 కొరింథీ 12వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, ఈ 9 వరాలు. కానీ దానికన్నా ముందు 4వ వచనంలో ఏమంటుంది? ఈ 9 కాదు, ఎన్ని ఉన్నాయి? చదువు. కృపావరములు, కృపా వరములు నానా విధములుగా ఉన్నవి. నానా విధములుగా ఉన్నవి. ఎన్ని విధాలు? ఇక్కడ ఎన్ని చెప్పిండ్రు ఇక్కడ? కానీ ఎన్ని ఉన్నాయి? నానా విధములు. ఓకేనా? ఇవి కృపా వరములు. కృప అంటే నీ బర్త్డే ఉంది, నీ బర్త్డేకి నువ్వు నన్ను ఇన్వైట్ చేస్తావు. నన్ను ఇన్వైట్ చేస్తే నేనేం తీసుకొస్తా? గిఫ్ట్. నువ్వు పైసలు ఇస్తావా ఆ గిఫ్ట్కి? నువ్వు అడుగుతావా గిఫ్ట్ నాకు ఇవ్వవా, ఈ గిఫ్ట్ తీసుకురావని అడుగుతావా? ఇవాళ రేపు అడుగుతుర్రు, నాకు ఈ గిఫ్ట్ రావాలా, నువ్వు బర్త్డే నేను పిలుస్తున్నా, ఈ గిఫ్ట్ తీసుకొని రా అని. నాకు వేరే గిఫ్ట్లు వద్దు, వేరే గిఫ్ట్లు తెస్తే వేస్ట్ అవుతాయి. పెండ్లికి కూడా అందరు రిజిస్టర్ చేసుకోవాలి. పెండ్లికి ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లో నాకు ఇది కావాలని చెప్పి కొంతమంది రిజిస్టర్ చేసుకుంటారు. ఇక ఆ గిఫ్ట్ ఒకరు తెచ్చిర్రు అనుకో, ఇక అది బ్లాక్ అయిపోతుంది, ఆ గిఫ్ట్ కొనలేరు, ఇక ఎవరు లిస్టు కనిపించదు. అట్లా కొంతమంది లిస్ట్ చేసుకొని అడుక్కుంటారు. దేవుడు నీకేం కావాలా అని అది ఇస్తున్నాడు. దేవుడు నీకేం అవసరం ఉంది అది ఇస్తున్నాడు. నువ్వు అడిగే అవసరం లేదు. ఆయన కృప ద్వారా ఏ గిఫ్ట్ ఇవ్వాలనో ఆయన ఇస్తాడు. నానా విధములు. ఎన్ని ఉన్నాయని అక్కడ గిఫ్ట్స్? ఒక ఆయన చాలా టెస్ట్ మనీస్ ఉన్నాయి, చాలామంది టెస్ట్ మనీస్ ఇచ్చారు. పరలోకంలో ఒక గిఫ్ట్ రూమ్ ఉందంట. ఆ గిఫ్ట్ రూమ్లో అన్ని గిఫ్ట్లు ప్యాక్ చేసి అట్లనే ఉన్నాయంట. దర్శనం చెప్పారు కొంతమంది. ఎందుకు ప్యాక్ చేసి ఉన్నాయి యేసుప్రభువా ఈ గిఫ్ట్లన్నీ, ఇంత మంచి మంచి గిఫ్ట్లన్నీ ఇట్లా ప్యాకింగ్ ఉన్నాయి, దీని మీద ఈ గిఫ్ట్ అని రాసిండ్రు అంటే, మా వాళ్ళు ఎవరు రెడీగా లేరు ఆ గిఫ్ట్ తీసుకోనికి, నాతోని ప్రేరే చేస్తలేరు,
నన్ను ప్రభువా అని సంబంధం లేరు, బైబిల్ చదువుతలేరు, టంగ్స్ ప్రేయర్ ఏం లేదు, ఒకటే గిఫ్ట్ తీసుకొని హ్యాపీగా ఉన్నారు, ఇన్ని గిఫ్ట్లు ఇవ్వాలని నేను వెయిటింగ్ చేస్తున్నా, కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఒక గిఫ్ట్ చాలు అనుకుంటారు అని పరలోకంలో అట్లా ఒక దర్శనాలు చెప్పి దేవుడు వాళ్ళకు గిఫ్ట్స్ రిలీజ్ చేసిండు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయి? ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 11. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించేనని. ఎవరికి ఇచ్చిండు? ఈవులు అంటే వరాలు, గిఫ్ట్స్. మనుషులకు గిఫ్ట్స్ ఇచ్చిండు. అవేమిచ్చిండు? మనుష్యులకు ఈవులను అనుగ్రహించేనని చెప్పబడి ఉన్నది. ఓకే. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది గదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. 13 చదువు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. పరిశుద్ధులు ఎవరిక్కడ? పరిశుద్ధులు ఎవరు? యేసు ప్రభుతో సొంత రక్షకునిగా నమ్ముకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు. యేసు ప్రభు నేను ఆయిల్ పెట్టి అనాయింటింగ్ చేసిన వాళ్ళందరూ పరిశుద్ధులు. ఎవ్రీడే 1 నిమిషం 10 నిమిషాలు 1 అవర్ ప్రేయర్ చేసేటోళ్ళు పరిశుద్ధులు. అర్థమైందా? మీరు 5 minutes ప్రేయర్ చేస్తున్నారు యేసు ప్రభు కంటే పరిశుద్ధులు. 1 అవర్ చేస్తున్నారంటే పరిశుద్ధులు. 2 గంటలు 3 గంటలు 4 గంటలు నా లెక్క చేస్తున్నారంటే పరిశుద్ధులు. యేసు ప్రభు రక్తంతో కడగబడ్డ వాళ్ళు పరిశుద్ధులు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సార్ మేము పాపం చేసినాం కదా. మీరు పాపం చేసిన పరిశుద్ధులు. అర్థమైందా? అందుకే నేనేమంటా, బల్ల తీసుకోవాలంట సండే. అర్థమైందా? పరిశుద్ధులు. యేసు ప్రభువా నా హృదయంలో రా అని అంటే ఆ రోజు నుంచి మీరందరూ పరిశుద్ధులు. కానీ కింద పడిపోతారు, అప్పుడప్పుడు పడతారు. అప్పుడు ఏం చేయాలా? నీ మైండ్ని నూతన పరచుకోవాలా. గొంగడి పురుగు, నాలో ఇంకా గొంగడి పురుగు ఉంది, ఆ గొంగడి పురుగు చచ్చిపోయి చితకొక చిలక కావాలా అని ఆ ప్రాసెస్లో ఉన్నారు మీరు. కాబట్టి ఇంటికి పోతే నేను పాపం చేసిన, నాలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు రాడు, నాలో నుంచి టంగ్స్ రాదు అని అనుకుంటారు. అది సాతానుడు మీ మైండ్లో పెడతాడు. అది కాదు. మీరు పాపంలో పడితే ఎంబడే వచ్చి ప్రభువా క్షమించు అని టంగ్స్లో ప్రేయర్ చేయండి. రొట్టె బల్ల మీరు ప్రేయర్ చేసి తీసుకోండి. అర్థమైందా? ఇప్పుడు పరిశుద్ధులు ఆడికెళ్ళి చదువు. పరిశుద్ధులు మనమందరం పరిశుద్ధులము సంపూర్ణులగునట్లు మనమందరం గొంగడి పురుగు నుంచి చితకోక చిలక లెక్క సంపూర్ణంగా అవ్వడానికి మనమంతా క్రీస్తు శరీరము పరిశుద్ధులము క్షేమాభివృద్ధి చెందుటకును మనమందరము క్షేమంగా ఉండాలి. మనమందరము ఎట్లుండాలి? క్షేమంగా ఉండాలి అని. అందుకు పరిచర్య ధర్మము జరుగుటకును మనము దేవుని పరిచర్య, దేవునిలో ఉండడానికి కొరకు ఆయన ఇక్కడ కొంతమంది పరిశుద్ధులు కూర్చున్నారు, వారికి అపోస్తలులు గాను కొంతమంది అపోస్తలులు ఉన్నారంట. కొంతమంది కూర్చున్నోళ్ళు క్షేమంగా ఉండాలి అని అంటే ఈ పరిశుద్ధుల మీద క్రీస్తు శరీరం. ఎంతమంది క్రీస్తు శరీరం ఇక్కడ ఉన్నారు? అందరు పరిశుద్ధులు, అందరు క్రీస్తు శరీరమే. వాళ్ళు కొంతమందికి దేవుడు అంట అపోస్తులుగా అయ్యే వరమును, నెక్స్ట్ కొందరిని అపోస్తలులను గాను కొందరిని ప్రవక్తలు గాను. ఇక్కడ పరిశుద్ధులు ఎంతమంది పరిశుద్ధ ప్రవక్తలు ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ కొందరిని సువార్తికులను గాను కొందరిని సువార్తికులు ఎంతమంది ఉన్నారు? నెక్స్ట్ కొందరిని కాపరులను గాను కొందరిని కాపరులు కొంతమంది పాస్టర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నెక్స్ట్
ఉపదేశకులను గాను నియమించెను. కొంతమంది ఇక్కడ బైబిల్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇవి దేవుడు కొంతమందికి ఇవి ఇస్తాడు, కొంతమందికి ఒక్కటి ఇస్తాడు, కొంతమందికి 2 ఇస్తాడు, కొంతమందికి 3 ఇస్తాడు, కొంతమందికి 4 ఇస్తాడు, కొంతమందికి 5 ఇస్తాడు. ఇప్పుడు 12 మంది శిష్యులు ఉన్నారా? ఆ 12 మంది శిష్యులను ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు? అపోస్తులు అని పిలుస్తారు. ఆ అపోస్తులు సువార్థికులుగా ఉండేనా? బోధకులుగా ఉండేనా? పాస్టర్స్గా ఉండేనా? ప్రవక్తలుగా ఉండేనా? ఆల్రెడీ అపోస్తల్స్గా ఉన్నారా లేదా? దేవుడు మిమ్మల్ని కూడా అపోస్తలులాగా 5 వరాలలో, ఈ 5 వరాలలో నడపగలుగుతాడా లేదా? ఇప్పుడు నేను సువార్త మీకు చెప్తున్నా లేదా? సువార్థికునిగా మీకు సువార్త చెప్తున్నా లేదా? మీకు బుక్లో రాసుకోండి, టీచింగ్ రాసుకోండి, అండర్లైన్, కలర్ఫుల్ టీచింగ్ చేస్తున్నానా లేదా? మీకు ఆత్మీయ తండ్రిగా ఉన్నానా లేదా? అంటే పాస్టర్గా ఉన్నానా లేదా? ప్రాఫెసీ చేసినా లేదా మీ జీవితంలో? ఇప్పుడు 1000 సంఘాలు కావాలనా లేదా? ఆల్రెడీ దేవుడు మరి నా ద్వారా దేవుడు ఇవి చేస్తా ఉన్నాడు. చాలామంది పాస్టర్స్ని 27 సంవత్సరాల నుండి బైబిల్ కాలేజ్లో ప్రీచింగ్లో ఆడికెళ్ళి సౌండ్ వస్తుంది. ఎవ్రీ సండే ఆడికెళ్ళి వాక్యం ఇచ్చే సౌండ్ వస్తుంది. అది ఎవరు తెలుసా? దేవుడు నన్ను వాడుకొని ఆ వ్యక్తిని రక్షణలో నడిపించి ఈరోజు ప్రీచింగ్ చేస్తున్నాను ఆ చర్చిలో. ఆ మైకు, ఆ యాంప్లిఫైరు ఎవరు ఇప్పించారు? దేవుడి కృప వలన అది నడుస్తూ ఉంది. ఆ సంఘం కట్టడానికి ఎవరు సాయం చేసిర్రు? మీ బిషప్ గారే. బిషప్ అంటే అపోస్తులుడు, అంటే అపోస్తులకి ఇంకొక పేరు ఏంటి? బిషప్. ఓకేనా? ఇప్పుడు నేనెవరు? బిషపా కాదా? బిషపే కాదు, ఆర్చ్ బిషప్. అంటే బిషప్లకు బిషప్. దేవుడు మీ ఆత్మీయ తండ్రిని, పాస్టర్ని అపోస్తులకు మీద అపోస్తులుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది కేవలం దేవుడు చేసిండు. ఎవరు చేసిండ్రు? నేను జీరో, యూస్లెస్ ఫెలో. నేను ఒకప్పుడు యూస్లెస్ ఫెలో, గుడ్ ఫర్ నథింగ్ ఫెలో. ఎప్పుడైతే నువ్వు దేవుని పట్టుకుంటావో నా లెక్క దేవుడు నిన్ను అపోస్తుల్స్ కంటే దేవుడు బ్లెస్ చేస్తాడు. మన బుద్ధి జ్ఞానం కాదు, మన బుద్ధి కాదు. ఓకేనా? ఇప్పుడు మా ముంగటనే ఉన్నానా లేదా? నేను ఉన్నానా లేదా? జంగల్లల్లా, బీహార్ జంగల్లల్లా పోయి స్వార్థ చెప్పిన నేను 38 సంవత్సరాల ముందు జంగల్లా తిరిగి సువార్త చెప్పిన నేను. జంగల్లా గిటార్ కొట్టుకుంటా ఎవరో తెలుసా ఏసయ్య అని పాటలు పాడుకుంటా ఊర్లలో సువార్త చేసిన, సువార్థికుని లెక్క. ఇవాంజలిస్ట్, పాస్టర్, టీచర్, ప్రాఫెట్, అపాస్టల్. ఓకేనా? సో దేవుడు నన్ను చేస్తే మిమ్మల్ని చేయడా? నన్ను చేయనికి ఈ రోజుకి దేవుడు నమ్ముకుంటా నేను ఆల్మోస్ట్ ఒక 38 years అవుతుంది. సో మీరు అపోస్టల్స్గా కావాలంటే ఎన్ని సంవత్సరాలు? 38 అవసరం లేదు. ఇంకొక 10 years 15 yearsలో అయిపోవచ్చు. మీరు ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేసిరంటే 10-15 yearsలో మీరు ఇవాంజలిస్ట్, టీచర్, పాస్టర్, అపోస్టల్, ప్రాఫెట్ అయిపోవచ్చు 10-15 yearsలో.
దానికి ఈ రోజు నుంచి ట్రై చేయాలి. ఓకేనా? నెక్స్ట్ గిఫ్ట్ 10 నంబర్ ఏంటి? నానా విధములైన వరాలు. 10 అయిపోయింది. ఇప్పుడు 11th ఏంటి? అపోస్టిల్స్. 12th మీ లెక్క ప్రాఫిట్స్, పాస్టర్స్, ఇవాంజలిస్ట్ సువార్థికులు. అపోస్టిల్స్, పాస్టర్స్, ఇవాంజలిస్ట్. పాస్టర్స్ కాపర్లు. పాస్టర్స్ ఏ నంబర్ వచ్చింది? టీచర్స్, బైబిల్ టీచర్స్. ఎన్ని వచ్చినాయి? 15 అయినాయి. నెక్స్ట్ 1 Peter 4:10 and 11. దేవుని నానా విధమైన కృపా విషయమై ఇంగ్లీష్లో గిఫ్ట్స్ అంటుంది. కృప, గాడ్స్ గ్రేస్. గిఫ్ట్ ఇంగ్లీష్లో గిఫ్ట్స్. రైట్, చదువు, మళ్ళీ చదువు. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులు అయి ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఏం చేయాలా? కృపా వరములల్లా ఏ గిఫ్ట్ ఉంది? ఉపచారము, సర్వింగ్. ఉపచారం అంటే పప్చారా? సర్వింగ్, ఉపచారము, సర్వింగ్ గిఫ్ట్. ఏం గిఫ్ట్? అమ్మా కొంచెం రండమ్మా సర్వింగ్ చేద్దాం అంటే ఉరుకుతారుగా కిచెన్కి. సర్వింగ్ అంటే అన్నం పప్పు సర్వింగ్ చేయడమే కాదు. సర్వింగ్ అని అంటే ఎక్కడన్నా పోయి హెల్ప్ చేయడం, సహాయం చేయడం. సర్వింగ్ అని అంటే ఉపచారము. తెలుగులో అదే, అంతేనా? ఉపచారము. మళ్ళీ చదవాలి వర్సు. ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఒక్కరికొకరు హెల్ప్ చేసుకోండి. ఉపచారము, సహాయం చేసుకోండి ఒకరికొకరు. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. వెరీ గుడ్. ఎవరి కోసం చేయాలా? సర్వింగ్ ఎవరి కోసం చేయాలా? సర్వింగ్ దేవుని కోసం. నీ కోసం కాదు, మా కోసం కాదు, దేవుని కోసం. నంబర్ 16 సర్వింగ్, హెల్పింగ్. ఇదేంటి? సహాయం చేసే గిఫ్ట్ అంట. ఎంతమందికి ఉండేది సహాయం చేసే గిఫ్ట్? ఉన్నదా? అందరికి ఉండాలా సహాయం చేసే గిఫ్ట్. రోమన్స్ 12:6-8. మనకు అనుగ్రహింపబడిన కృప చెప్పున. ఏం చెప్పున? మనకు అనుగ్రహింపబడిన కృప చెప్పున. కృప, దేవుని కృప చెప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై వేరియస్ స్పిరిచువల్ గిఫ్ట్స్. వేరే కృప ఏంటి? కృపావరములు కలిగిన వారమై. ఎన్ని కృపావరములు? వేరే 9 కాదు, 3 కాదు, 7 కాదు. వేరే కృప. దేవుని కృపతో దేవుడు మనకు గిఫ్ట్స్ ఇస్తుండు. మన బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చినట్టు మనం అడగం ఏం గిఫ్ట్ కావాలని. మన ఫ్రెండ్స్ తెచ్చి గిఫ్ట్ ఇస్తారు. కాబట్టి దేవుడు వేరే కృపా వరములు మనకు ఇస్తూ ఉన్నాడు. ఆ వేరే కృపా వరములలో 15 వచ్చేసినాయి, 16 వచ్చినాయి ఇప్పటి వరకు. ఇప్పుడు 17th చదువు, మొత్తం చదువు. కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనమైతే విశ్వాస పరిమాణము చెప్పున ప్రవచింతము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు
సంతోషముతోను పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గల వారై ఘనత విషయములో చాలు. మనకు అనుగ్రహింపబడిన కృప చెప్పున మనకు దేవుడు ప్రతి ఒక్కరికి పరిశుద్ధులుగా చేసిండు, కృపను అనుగ్రహించిండు. ఆయన చేయి మన మీద ఉంది. మనము రక్షించబడ్డాము, పరలోకం పోతాము, భాషలు మాట్లాడుతున్నాము. కృప చెప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై అన్ని కృపావరములు కలిగి ఉన్నాం మనం ఉన్నాము కనుక ప్రవచన వరం అయితే ఇది ఆల్రెడీ మనము కొరింథీలో చూసుకున్నాం. ప్రవచన వరం రాసుకోండి, బ్రాకెట్లో పెట్టి రాసుకోండి, ఆల్రెడీ వచ్చింది కాబట్టి. ప్రవచన వరం ఏది రాలేదో ఈ వచనంలోకి వెళ్ళి చూసుకుందాం. ప్రవచన, ప్రాఫెసీ. నెక్స్ట్ విశ్వాస పరిమాణము చెప్పున ప్రవచింతము. పరిచర్య అయితే పరిచర్య వచ్చిందా? పరిచర్య దీనికన్నా ముందు వచ్చింది కదా, సర్వింగ్, హెల్పింగ్. నెక్స్ట్ పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే టీచింగ్ కూడా వచ్చింది, అది కూడా బ్రాకెట్లో వేసుకోండి. బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించడం. నంబర్ 17 కొత్త గిఫ్ట్, ఎగ్జార్టేషన్, హెచ్చరించడము. గిఫ్ట్ ఆఫ్ ఎగ్జార్టేషన్, హెచ్చరించడం. చూస్తుర్రా, హెచ్చరించడం కూడా ఒక గిఫ్ట్ అంట. ఏయ్ జాగ్రత్త, పడిపోతున్నావు నువ్వు, ఏంటి సంగతులు, గట్టిగా దేవుని పట్టుకో, ప్రార్థన చేయి అంటే ఏంటి? హెచ్చరించడం. అర్థమైందా? నెక్స్ట్ గిఫ్ట్, హెచ్చరించు వాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచి పెట్టువాడు శుద్ధ మనస్సుతో. ఏందంట? అసలు ఉన్నారా ఇక్కడ? పంచిపెట్ట నీకున్నారు ఎవరైనా? ఇచ్చుట, ఇవ్వడం కూడా వరమంట. ఏమి ఇవ్వాలా? దేవుడు ఏమి ఇవ్వమంటాడో ఈజీగా ఇచ్చేది వరం, గివింగ్, గిఫ్ట్ ఆఫ్ గివింగ్. పంచి పెట్టడము. నంబర్ 18 రాసుకోండి, గివింగ్, గిఫ్ట్ ఆఫ్ గివింగ్. నెక్స్ట్ పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను. ఎట్లా చేయాలా? దరిద్రంగా, ఘోరంగా, గునుక్కుంటా, సనుక్కుంటా, కోపంతో ఇయ్యాలా? నెక్స్ట్ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను కరుణించువాడు. పై విచారణము అంటే పై విచారమైన అధికారులు, పై అధికారులు, లీడర్స్, లీడర్షిప్. గిఫ్ట్ ఆఫ్ మనం 9 అనుకున్నాం. ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయి? 19. ఇంకా వస్తున్నాయి లిస్టు. లీడర్షిప్. ఎంతమంది లీడర్లు ఉన్నారు ఈడ? ప్రతి ప్రాఫెట్ లీడరే. ఎంతమంది లీడర్లు ఉన్నారు ఈడ? ప్రాఫెట్ అంటే నువ్వు లీడరే, రైట్. నెక్స్ట్ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను కరుణించువాడు. ఎవరు? నెక్స్ట్ ఏంటి? ఏం గిఫ్ట్? మర్సీ, కరుణ, కరుణించే వాళ్ళు. గిఫ్ట్ ఆఫ్ మర్సీ. లీడర్షిప్ గిఫ్ట్తో పాటు జాగ్రత్త చేయాలి. లీడర్షిప్, నేను లీడర్ కదా, ఓయ్ నిల్లాన్ జై, ఏమనుకుంటున్నాను నేను లీడర్. జాగ్రత్తగా దేవుని భయంతో లీడర్షిప్ కరెక్ట్గా చేయాలా. మర్సీ, కరుణించడము, మర్సీ. నెక్స్ట్ కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. నెక్స్ట్ మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. కరుణ అండ్ ఎంకరేజ్మెంట్. ఇంగ్లీష్లా ఎంకరేజ్మెంట్ అంటుంది, మర్సీ అండ్ ఎంకరేజ్మెంట్. నంబర్ 22 రాసుకోండి. దేవుడు కలిగిన ప్రేమ, 1 Corinthians chapter 13. ఇప్పుడు ఈ ప్రేమకు కొన్ని దేవుడు వేర్లు ఇచ్చిండు. ఈ ప్రేమకు వేర్లు ఉన్నాయి. ఆ వేర్లు కూడా గిఫ్ట్ లాగా కావాలంటే మనం మార్చుకోవచ్చు. ఓకేనా? అది అసలు అందరూ మార్చుకోవాలా. ఇది కంపల్సరీ నంబర్ 1 గిఫ్ట్ ఉండాలా. అన్నిట్లో నంబర్ 1 గిఫ్ట్ ప్రేమ
దేవుని ప్రేమ అది ఎవ్వరు కొలవలేనిది, నిజము ఆయనని నమ్ము. అర్థమైందా? ఇప్పుడు ఈ ఈ ప్రేమ ఈ ప్రేమకు ఏమేమి ఉన్నాయి చెప్పు, చదువు 4 నుంచి చదువు. ప్రేమ దీర్ఘకాలము సహించును, సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడువదు. స్వప్రయోగము సెల్ఫిష్నెస్ చెయ్యదు. విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారము మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ సహిస్తది. అన్నిటినీ నమ్మును. అన్నిటినీ నిరీక్షించును. అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును. భాషలైనను నిలిచిపోవును. జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. కానీ చాలు. ఇక్కడ చెప్తున్నా, ఇంగ్లీష్లో చెప్తున్నా. ఇంగ్లీష్ బైబిల్ చూసుకొని మీరు ఇంగ్లీష్లో కావాలంటే రాసుకోండి. పేషెంట్ అంటే సహించడం, పేషెన్స్, కైండ్, నో ఎన్వి, జలసీ ఉండదు, బోస్టింగ్, ఓ నేను గ్రేట్ అని చెప్పుకోదు, గర్వము, ప్రౌడ్, నో ప్రౌడ్, డస్ నాట్ డిజానర్, డస్ నాట్ సెల్ఫ్ సీకింగ్ ఉండదు, ఈవిల్గా ఉండదు, ఒకరికి అపకారం చేయాలా అని ఉండదు, ట్రూత్ సత్యమే ఉంటుంది, ప్రొటెక్ట్స్, ట్రస్ట్స్, హోప్స్, పర్సీవియర్స్. ఓకేనా? ఇవి ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నవి. 13th చాప్టర్లో 4th to 7th verse వరకు ఉన్నవి. అది రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ వర్స్ 13 విశ్వాసము. నెక్స్ట్ ఆల్రెడీ విశ్వాసం మనం రాసుకున్నాం. విశ్వాసం రాసుకున్నాము. నెక్స్ట్ నిరీక్షణ నెక్స్ట్ నంబర్ నిరీక్షణ రాసుకోండి. ఈ విశ్వాసము, నిరీక్షణ, ఈ వరాలు మీరు 20 ఎన్ని రాసుకున్నారు? నంబర్ లాస్ట్ నంబర్ చెప్పు. 25 రాసుకున్నారా? 26 రాసుకున్నారా? ఏం రాసుకున్నారో అవన్నీ కూడా వేస్ట్. అవన్నీ కూడా ఎప్పుడు వేస్ట్? ఈ దేవుని ప్రేమ లేకపోతే దేవా నీ నామంలో మిరకిల్ చేయలేదా, వండర్ చేయలేదా, హీలింగ్ చేయలేదా, అద్భుతాలు చేయలేదా ప్రభువా? దేవుడు ఏమంటాడు? ఏయ్ గెట్ అవుట్, నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఎందుకు? ఈ 25 వరాలన్నీ కూడా దేవుని ప్రేమ కలిగి చేస్తే వెల్కమ్ అంటాడు దేవుడు. సో ఇప్పుడు నంబర్ 1 గిఫ్ట్ ఏది కావాలా మన జీవితంలో? ప్రేమ, దేవుని ప్రేమ. అర్థమైందా? ఈ ప్రేమ లేకపోతే ఈ వరాలన్నీ కూడా పరలోకం పోతావా? ప్రేమ లేకుండా వరాలు తీసుకొని? యేసుప్రభు అంటాడు, నైజాంతా నువ్వెవరో తెలియదా అంటాడా? లాస్ట్ వర్స్ చూసుకోండి. జేమ్స్ 1:17. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఏందంట ఇంగ్లీష్? ఎవ్రీ గుడ్ గిఫ్ట్, ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్
ఈజ్ ఫ్రమ్ హెవెన్, అబౌవ్, ఈజ్ ఫ్రమ్ హెవెన్, దేవుడి కాడ నుంచి, అండ్ దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఈ వరాలు, ప్రతి వరము, మంచి వరము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని కాడ నుంచి వస్తుంది. ఓకేనా? ద్వితీయోపదేశ కాండము 8:18 ఏముంది? కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా ఎందుకు జ్ఞాపకం చేసుకుంటావు దేవుణ్ణి? తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. ఏం గిఫ్ట్ ఇస్తాడు దేవుడు? భాగ్యము సంపాదించుకోవడానికి. ఏం సామర్థ్యం ఇస్తుడు? ఏం గిఫ్ట్ ఇస్తుడు నీకు? దేవుడు నీకు పైసలు రావాలంటే నీకు ఏం గిఫ్ట్ కావాలా? దేవుడు గిఫ్ట్ ఇవ్వాలా నీకు? బుద్ధి గిఫ్ట్ ఇవ్వాలా? ఎట్లా బిజినెస్ చేయాలా? అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, డబ్బులు కూడా దేవుడు ఇచ్చే గిఫ్టే. బహుమానం, పిల్లలు బహుమానం దేవునికి. అవునా కదా? అవునా కదా? ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయి? అన్నీ చెప్తాలే నేను. బైబిల్లో దేవుళ్ళు ఆడితే ఇట్లనే మీరు కూర్చోవాలి యేసుప్రభు వచ్చేంత వరకు. నానా విధములైన వరాలు అంటే దానికి లిమిటు. దేవునికి లిమిట్ ఉందా? మరి దేవుడు నీకు ఎప్పుడు ఏం కావాలనో ఇస్తాడా లేదా? అందరు ఏమంటారు? 9 వరాలు అంటారు కదా. ఇప్పుడు మీకు ఎన్ని వరాలు తెలిసింది? చేయబెట్టుకోండి తల మీద. ఆ నానా విధములు రావాలని ఈరోజు బ్లెస్సింగ్స్ అడగండి దేవుణ్ణి. ప్రేయర్ చేసుకోండి. ప్రభువా, నా జీవితంలో నానా విధములైన వరాలు నా జీవితంలో బ్లెస్ చేయి ప్రభువా. నన్ను సువార్థికునిగా, ఇవాంజలిస్ట్గా, టీచర్గా, పాస్టర్గా, ప్రాఫెట్గా, అపోస్తలుగా ఫుల్ నీ యొక్క ప్రేమతో నన్ను నింపు ప్రభువా. నీ ప్రేమతో ప్రభువా నన్ను నింపు ప్రభువా. నీ వరాలతో నింపు ప్రభువా. మంచితనంతో నింపండి ప్రభువా. కృపతో నింపండి, నిరీక్షణతో నింపండి, విశ్వాసముతో నింపండి, ప్రవచనముతో నింపండి, స్వస్థతతో నింపండి, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, మిరకల్స్, సైన్స్, వండర్స్, డెలివరెన్స్, హీలింగ్, రేసింగ్ డెడ్, మాథ్యూ 10:8, ఐజాయా 8:18, 1 కొరింథియన్స్ 12th chapterలో ఉన్న వరాలు ప్రభువా, ఎఫిషియన్స్లో ఉన్న వరాలు, రోమన్స్లో ఉన్న వరాలు, జేమ్స్లో ఉన్న వరాలు ప్రభువా, ప్రతి చోట భాగ్యం ఇచ్చే నువ్వే ప్రభువా. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, ఫైనాన్షియల్ గిఫ్ట్ ఇచ్చే నువ్వే వరము ప్రభువా. దేవుడు నువ్వు కలిగినటువంటి ప్రేమ మాకు ఇవ్వండి ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. నీ కృపతో దీవించండి ప్రభువా. ఎస్ ఎస్ ప్రభువా, దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి గిఫ్ట్స్తో ప్రభువా మమ్మల్ని దీవించండి ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి కుమారుణ్ణి, బిడ్డను దీవించండి. ప్రతి ఒక్కరు గ్రేట్ అపోస్టల్స్ అండ్ ప్రాఫిట్స్గా వారి జీవితంలో ప్రతి ఒక్క గిఫ్ట్ ఆపరేట్ కావాలా ప్రభువా. నీ కృపతో, నీ వెలుగుతో వీరిని నింపి నడిపించమని నీకే మహిమ, నీకే ఘనత, స్తుతులు చెల్లించుకుంటూ ప్రభువా, ప్రతి పరలోకంలో ఉన్న వరాలంతా యేసు నామంలో ఇప్పుడే వీళ్ళ జీవితంలో రావునుగాక. శోధన నుండి తప్పించి నీకు నమ్మకంగా, మరణం వరకు ప్రభా నమ్మకంగా ఉండేలాగన ప్రభా సహాయం చేయండి. నీ కృపతో మమ్మల్ని నడిపించుకొని మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మా శరీరాలను కాపాడి మంచి ఆరోగ్యం, బలం, శక్తితో నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.